అప్పులు ఒక పక్క వేధిస్తానే ఉన్నాయి, సమస్యలు ఒక పక్క బాధిస్తానే ఉన్నాయి, శరీర బలహీనతలు ఒక పక్క కృంగదీస్తానే ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఒక పక్క నలగొడతానే ఉన్నాయి. అయినా పట్టించుకోలా. ఏం దేవా, నేను పరిచర్య చేస్తున్నా కదా, కనీసం నా అప్పులు తీరలేదు ప్రభా అనే ప్రశ్న నువ్వు వేయలే. ఏం దేవా, నేను ఇన్ని బాధలు పడుతున్నాను, నేను పరిచర్య చేస్తున్నా గయ్యా, నీ సేవకురాల్ని గయ్యా, నీ పరిచారకురాల్ని గయ్యా, నీ పరిచారకుడిని గయ్యా, ఇంతవరకు నా కుటుంబ సమస్యలు ఏంది ప్రభువా అని అడగలా. నువ్వు ఇక్కడ పరిచర్య చేస్తే ఆ సమస్యలు తీరతాయేమో అని కూడా అనుకోలా. నువ్వు తీరకపోని ఇవన్నీ ఉన్నాయంటే నా తండ్రికి తెలియకుండా ఉన్నాయా? దైవజనుడు చెబుతానే ఉన్నాడు కదా, దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు కదా, అనుభవాల పాఠం కోసం కొన్ని అనుమతిస్తాడని. నా ప్రభువుకి, నా తండ్రికి తెలియదేముంది? నా తండ్రికి తెలుసు, అన్ని తెలుసు. తీసేటప్పటికి తీసేస్తాడులే, బంధకాలు తెంచే నాటికి తెంచేస్తాడులే.